బంగారం రెడ్డి చెప్తూ వైస్ చైర్మన్ ఈ సమావేశానికి చట్టబద్ధత లేదు, ఈ సమావేశాన్ని మేము ఒప్పుకోవడం లేదు, దీనిపైన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము, కలెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం జరిగింది. మాకు కూడా మున్సిపాలిటీ చాలా ఏళ్ల నుంచి సమావేశాలు చైర్మన్లు రాకపోయినా, వైస్ చైర్మన్లు రాకపోయినా, మున్సిపల్ కౌన్సిలర్లు రాకపోయినా కోరం ఉంటే చట్టము 1965 యాక్ట్ ప్రకారంగా 51-1 ఎవరైతే కోరం ఉండి సభ్యులు ఉంటారో వాళ్ళలో నుంచి చైర్మన్ను ఎన్నుకొని సమావేశం నిర్వహించవచ్చు, సమావేశంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మనం కలిగియచ్చు అనేది చట్టంలో ఉంది. అదే కాకుండా ఆమె నోటీస్ ఇచ్చింది, కౌన్సిల్ బడ్జెట్ జరుపుతాను, సాధారణ సమావేశం వాయిదా ఇస్తాను అని. దానికి అదే రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇట్లా కౌన్సిలర్ సభ్యులు ఎమ్మెల్యే గారు ఇట్లా జరపాల్సిందే అని నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఏం చెప్పాలంటే దానికి సమాధానం కూడా ఇవ్వలేదు. రెండోది, మీటింగ్ జరిగే రోజు బడ్జెట్ సమావేశం అయిపోయింది, ఇంకా నేను వాయిదా వేసిపోతానని చెప్పి దాంట్లో మినిట్స్ బుక్లో వాయిదా కూడా వేయకుండా అంతమంది చెప్తా ఉన్నా కానీ పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారంగా 51-1లో చెప్తా ఉంది. మేము కావాలంటే చట్టం చూపిస్తాం. మాకు చాలా అనుభవం ఉంది. నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా 5 ఏళ్ళు, మున్సిపల్ చైర్మన్గా 3 సంవత్సరాలు, అట్లనే ఒక 25 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేసినాను. కాబట్టి ఈ మాదిరిగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి చట్టబద్ధత లేదు అని చెప్పడం బంగారెడ్డికి తగదని, బంగారెడ్డి కావాలంటే ఒకసారి చట్టం చూసుకోవాలని, మాకు పిలిస్తే మేము కూడా వస్తాము, నీకు కావాల్సింది నీకు తెలియకపోతే తెలియజేస్తామని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటాను. ఆమె వాయిదా వేసేదానికి కారణము దాంట్లో ఉండే సబ్జెక్టులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆమె కళ్ళు ఉండకపోవటము, వాళ్లకు రావాల్సింది చేరాల్సింది చేరకపోయేదానికే కారణం. లేకపోతే ఒక నెల ముందు మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు అని చెప్పి వాయిదా వేసిన ఆమె సబ్జెక్టులని చైర్మన్ గారే పెట్టాలి. సబ్జెక్టులని చైర్మన్ గారు పెట్టి మళ్ళీ పరిశీలించాలా మా కౌన్సిలర్లు అని చెప్పడం ఏంది? పరిశీలించే పెట్టచ్చు కదా, అధికారము, అది మీరు చైర్మన్ కదా. పెట్టినారు. పెట్టిన తర్వాత మీరు మళ్ళా 2 నెలల రోజులు మీకు టైం వచ్చింది. ఆ 2 నెలల్లో మీరు ఎందుకు అసలు ఒకసారైనా కమిషనర్ గారికి మాకు ఫలానా సబ్జెక్టుల మీద డీటెయిల్స్ కావాలా, వివరణ ఏంటని అడిగినారా? రాతపూర్వకంగా ఇచ్చినారా? అది కూడా ఇవ్వలే. ఏమి ఇవ్వకుండా వాళ్లకు ఎవరైతే సబ్జెక్టులు పెట్టుకున్నారో, ఎవరైతే ప్రజలకు కావాల్సిన పనులు ఉన్నాయో, ఈ మార్కెట్ వాళ్ళు అయితేనేవి, ఆ పల్లారం ప్లాట్లు వేలం వేసేదానికైతేనేవి, వాళ్లకు రావాల్సింది వాళ్లకు ముట్టాల్సింది ముట్టలేదాల్సి వస్తేనే వాయిదాలు వేసుకుంటా డబ్బు కోసమే ఇదంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ కాదు. చట్ట ప్రకారంగానే అన్నీ జరిగినాయి. మున్సిపల్ కమిషనర్ చట్ట ప్రకారంగానే మీటింగ్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితేనేమి, కౌన్సిలర్ అయితేనేమి, ప్రజల సంక్షేమం కోసము, ప్రజల మేలు కోసమే ఆ మీటింగ్ జరపడం జరిగిందని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. మేము కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. మీ ఆగడాలను ఇంకా సాగనీయము. మీరు చేసే ప్రతి పనికి మేము అడ్డుకుంటాము. ఎంతో ప్రజాధనాన్ని, 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఈ 5 సంవత్సరాలలో. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పొద్దుటూరును సర్వనాశనం చేసినారు. కాబట్టి మీ ఆగడాలని జరగనీయమని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.